శ్రీ గణేశాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామలక్ష్మణ హనుమద్దేవాయ నమ. ఆ విద్యాధరులు అందరూ ఆకాశంలో నిలిచి ఉండగా ఆకాశం నుంచి కొన్ని పలుకులు వారికి వినపడ్డాయి. శుశ్రూశ్చ తదా శబ్ద ఋషీణాం భావితాత్మనాం చారణానాంచ సిద్ధానాం స్థితానాం విమలే అంబరే. వారి అద్భుతమైన విద్యతో ఏ విధమైన ఆధారము లేకుండా ఆకాశంలో విద్యాధరుడు వారందరూ ఋషులు వాళ్ళందరూ నిలబడి ఉండగా వారికి నిర్మలమైనటువంటి ఆకాశం నుంచి చారణులు, సిద్ధులు, పవిత్రమైనటువంటి మనస్సు గల ఋషులు ఈ విధంగా పలకడం వినపడింది. పూర్వం చారణులని ఉండేవాళ్ళు. వాళ్ళు దేవయోనులు అని మనం చెప్పుకున్నాం. వాళ్ళు సిద్ధులైనటువంటి వాళ్ళు ఆకాశ మార్గంలో ఏ విధమైనటువంటి ఆధారం లేకుండా ప్రయాణం చేయగలిగిన శక్తి కలిగిన వారు. వారందరూ ఇలా చెప్పారు. అప్పుడు ఆ విద్యాధరులు వినేట్లుగా, ఏష పర్వత సంకాశో హనుమాన్ మారుతాత్మజ తితీర్షతి మహావేగ సముద్రం మకరాలయం. ఈ పర్వతాలన్నిటితో సమానమైనటువంటి వాడు మారుతాత్మజ, వాయుదేవుని కుమారుడు. చక్కగా వాల్మీకి మహర్షి శబ్ద ప్రయోగాన్ని ఎట్లా చేస్తాడో చూడండి. మారుతాత్మజ వాయుదేవుని కుమారుడు కాబట్టే ఈ పని చేయగలుగుతున్నాడు, వాయువేగంతో ముందుకు సాగగలుగుతున్నాడు. కాబట్టి సానుకూలమైనటువంటి పదాన్ని మహర్షి చక్కగా ప్రయోగించాడు, మారుతాత్మజ అని. అంతేకాదు మహావేగ. ఇక్కడ కావలసినటువంటిది ఆకాశ మార్గంలో ఎగరడం ఒకటైతే వేగం కలిగి ఉండాలి. ఎందుకంటే సముద్రం 1,00,000 యోజనాలకు మించినటువంటి పరిధి కలిగినటువంటిది. దాన్ని దాటాలంటే సామాన్యమైన విషయం కాదు. ఒక ఏడాది పాటు చిన్నగా దాటుతూ ఉంటే కుదరదు. అక్కడ మహావేగం కలిగి ఉండాలి. ఏష ఈ హనుమంతుడు మకరాలయాన్ని, మొసళ్లకు స్థానమైనటువంటి సముద్రాన్ని దాటుతున్నాడు అని వాళ్ళు చెప్పారు. మొసళ్ళు ఎంత అపకారి, చాలా భయంకరమైనవి అయినా వాటి పైనుంచి మహావేగంతో హనుమంతుడు వెళుతున్నాడు అని వాళ్ళందరికీ తెలిసే విధంగా ఇక్కడ ఆ చారణుడు, దేవయానులు వాళ్ళందరూ చెప్పారు. రామార్థం వానరార్థంచ చికీర్షన్ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్నుమిచ్చతి. ఈ పని ఎందుకు చేస్తున్నాడయ్యా హనుమంతుడు? రామార్థం, రాముని కొరకు, వానరార్థం, వానరుల కొరకు ఈ పని చేయడానికి అతను నిశ్చయించుకున్నవాడై ఉన్నాడు. రామకార్యం, అందుకే రామకార్యం చాలా గొప్పది. అటువంటి రామకార్యాన్ని హనుమంతుడు చేయడానికి పూనుకున్నాడు. వానరుల కోసం కూడా, ఎందుకంటే వానరులందరూ బతకాలంటే, సుగ్రీవుడు చేసినటువంటి ప్రతిజ్ఞ నెరవేరాలంటే ఈ పని హనుమంతుడు చేసి తీరాలి. కాబట్టి వాళ్ళందరినీ రక్షించడం కోసం ఆ అవతల ఒడ్డుని పొందడానికి వెళ్తున్నాడు హనుమంతుడు. ఇతి విద్యాధరా శ్రుత్వా వచస్తేషాం మహాత్మనాం తమ ప్రమేయం దదృశు పర్వతే వానరర్షభం. ఇటువంటి వాక్కులను విద్యాధరులు విని ఆ వచనాలన్నిటికీ, ఆ మహాత్ములు చెప్పిన వాటికి విని చక్కగా పర్వతం మీద నిలిచి ఉండి సాటి లేనటువంటి ఆకారం కలిగినటువంటి వానర శ్రేష్ఠుడైనటువంటి ఆ హనుమంతుడిని చూశారు వాళ్ళు. అప్పుడు ఆ హనుమంతుడు ఎలా ఉన్నాడు? దుదువేచ సరోమాణి చకంపే చాచ లోపమః ననాదసు మహానాదం సుమహానివతో యదః. అచలము అంటే కదలనటువంటిది, చలము అంటే కదిలేటటువంటిది. ఒకసారి ఒక యూనివర్సిటీలో పెద్ద మహాసభ జరుగుతుంటే అక్కడికి ఇద్దరు వచ్చారు. ఒక ఆయన కేవి చలం, ఇంకో ఆయన పేరు వెంకటాచలం. కేవి చలం డైరెక్టర్ ఆఫ్ ఐఐటి,
బిహెచ్ ఆయన్ని వెంకటాచలం గారు అన్నారు, అయ్యా నువ్వు చలం అంటే కదిలేవాడివి, నేను వెంకటాచలం అచలం నేను, నువ్వు చలము అని ఆయన చమత్కరించాడు. అలాగే ఇక్కడ అచలం కదలనటువంటి ఆ పర్వతంతో సమానమైనటువంటి రోములతో వాటిని ఒక్కసారిగా దులిపి వేశాడు ఇట్లా. తర్వాత కంపించాడు కూడా, ఇది కదలించి వేశాడు. పెద్దదైనటువంటి మేఘాల వలె ఉంది అతని యొక్క కదలిక. చాలా పెద్ద ధ్వని కూడా దాని నుంచి వచ్చింది. అంటే ఆ పర్వతం వంటి శరీరం కలిగినటువంటి ఆ హనుమంతుడు ఒక్క మారుగా కదలిక చేయగా అతని గర్జన ఎలా ఉంది, మహామేఘాల వలె ఉంది అని ఇక్కడ వాల్మీకి మహర్షి చక్కగా వర్ణించి చెప్పాడు హనుమంతుని గురించి.